ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ మార్నింగ్. సో నేను ఈ నాగరాజు ముఖ్యర ప్రేరణ 255. సో మా మెంటర్ గారు వచ్చేసి శివకృష్ణ గారు. ఈరోజు టాపిక్ స్టోరీ టెల్లింగ్. సో స్పీకర్ గారు గంగుల శ్రీకర్ గారు చాలా చక్కగా స్టోరీస్ టెల్లింగ్ యొక్క ఆవశ్యకతను, సో దాని యొక్క ప్రాముఖ్యతను, అదేవిధంగా సో నిజ జీవితంలో రోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా మాకు కళ్ళ కట్టుకట్టుగా వివరించారు సార్. సో స్పీకర్ గారు మనకు దీని యొక్క ఆవశ్యకతను తెలియజేయడానికి ఒక పద్య రూపంలో ప్రారంభించడం జరిగింది. ఆ పద్యాన్ని నేను నోట్ చేసుకున్నాను సార్. సో మీరు చెప్పినటువంటి ఈ పద్యం చాలా మాకు ఒక అవగాహనను కల్పించింది. అదేంటి అంటే, పనులన్నీ కలిగి ఉన్నను దినదినమున విద్య పెంపు దీయుక్తుడైన వినగోరుము సత్కథలను కాని వివిధులు సంతసించు గతిని కుమార అనే పద్యాన్ని సో మాకు అందించి చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా సో ఈ కథల యొక్క ఆవశ్యకతను ఉదాహరణలతో సహా ఏ సందర్భంలో ఎలాంటి పద్యాలను ఉపయోగించాలి, ఎలాంటి పద్యాలను ఉపయోగించినప్పుడు, ఎలాంటి పద్యాలను అని కథలను ఉపయోగించినప్పుడు మనకు అవగాహన ఎలా ఉంటుందనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకు ఎలాంటి కథలను ఉపయోగిస్తే మనకు పిల్లలకు కానీ ఎదుటివారికి ఏ విధంగా అర్థమవుతుంది, సో దాని యొక్క రోల్ని మనకు చాలా చక్కగా వివరించారు. సో మీరు చెప్పినటువంటి ఈ కథలను ఆధారంగా చేసుకొని మేము కూడా ఏదైనా విషయంలో మాట్లాడాలనుకుంటున్నప్పుడు సో మంచి మంచి కథలను సేకరించుకొని సో మీరు చెప్పిన విధంగానే మేము పాటిస్తూ సో మా యొక్క లైఫ్ని మేము లీడ్ చేస్తాం సార్ ఖచ్చితంగా. సో ఈ అవగాహనను అంటే కథల యొక్క అవగాహనను మాకు కల్పించినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరియు గంపా నాగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ.